అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ మీద వివాదం ఎక్కువ అవుతూ ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీసు వారు కూడా ప్రత్యేక శ్రద్ధ ఈ బెట్టింగ్ యాప్ల మీద పెట్టడం వల్ల చాలా మందిలో మార్పు వస్తూ ఉంది. వీటన్నిటి మీద మాట్లాడేంత గొప్పవాణ్ణి కాకపోయిండొచ్చు, కానీ నాకున్న ఎంత కొంత నాలెడ్జ్తో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి వినండి. నా వెనుకుండే పంట ఏందని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వరి నాట్లేసే పనికి మా అమ్మ వాళ్ళు వెళితే ఉదయం నుంచి సాయంత్రం దాకా నెట్ట నిలువు ఎండలో నిరంతరం నడుముంచి పనిచేస్తే వాళ్ళకిచ్చే కూలీ ఎంత తెలుసా? 350 నుంచి 400 రూపాయలు మాత్రమే. ఆ డబ్బుల కోసం వాళ్ళెందుకు ఇంత కష్టపడడం? వాళ్ళని కూడా బెట్టింగ్ యాప్స్ ఆడమని చెప్తామా? మేముండే ప్రాంతానికి దగ్గరలోనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అక్కడ మా వాళ్ళు పనిచేయడానికి వెళ్తే వాళ్ళ జీతం ఎంత తెలుసా? 10 నుంచి 12,000, అంటే రోజుకి 400 రూపాయలు మాత్రమే. మరి వాళ్ళెందుకు ఇంత కష్టపడడం? వాళ్ళని కూడా బెట్టింగ్ యాప్స్ ఆడమని చెప్తామా? బెట్టింగ్ యాప్స్ ఆడి తమ జీవితాలనే నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతో మందిని నా కల్లారా చూశాను. అందుకే మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ పెట్టి 3 సంవత్సరాలైనా ఎంత డబ్బులు ఇస్తామన్నా ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు. ప్రమోట్ చేయకపోగా వాటికి వ్యతిరేకంగా కామెడీ రూపంలో, ప్యారడీ సాంగ్స్ రూపంలో ఎన్నో వీడియోలు చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. బెట్టింగ్స్ ఆడుతున్నా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక శ్రేయోభిలాషిగా, అన్నదమ్ముడిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా జరిగింది చాలు. ఇక మీదటైనా ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. దగ్గరలో వేరే IPL వచ్చేస్తా ఉంది. ఆ భయంతో ఈ వీడియో చేస్తున్నాము. ఎప్పటికైనా కష్టే ఫలి. జై హింద్.